తేనెటీగ ఎలుగుబంటి. ఒక అడవిలో తేనెటీగలు, ఎలుగుబంటి, కుందేలు, ఏనుగు ఇంకా కొన్ని జంతువులు జీవిస్తూ ఉండేవి. అయితే తేనెటీగలు పోగు చేసిన తేనెనంతా ఎప్పటికప్పుడు ఎలుగుబంటి తాగుతూ ఉండేది. అది చూసిన తేనెటీగలు చాలా బాధపడేవి. అయితే ఎలుగుబంటి చేసే పనికి బాధపడడం తప్ప తేనెటీగలు ఏమీ చేయలేవు. ఒకరోజు తేనెటీగ తన బాధనంతా ఏనుగు, కుందేలుతో చెప్పుకుంది. ఎలాగైనా ఎలుగుబంటి వారి నుండి తేనెను కాపాడాలని జంతువులన్నిటినీ తేనెటీగలు వేడుకున్నాయి. అయితే కుందేలుకు ఒక ఉపాయం తట్టింది. నీకు సాయం చేయడం వల్ల మాకు ఏంటి లాభం అని అడగగా తేనెటీగ మీ అందరికీ తేనె ఇస్తానని మాట ఇచ్చింది. కుందేలు తేనె తొట్టిని సింహం గుహ వెనుకల దాచిపెట్టింది. ఎలుగుబంటి ఎంత వెతికినను కనపడకపోవడంతో తేనెటీగలకు ఎలుగుబంటి బాధ తప్పింది. తేనెటీగలు తేనె ఇస్తానని మిగిలిన జంతువులకు మాట ఇచ్చినా అది నిలబెట్టుకోలేదు. తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని తేనెటీగలను నిలదీశాయి మిగిలిన జంతువులు. కానీ తేనెటీగలు అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోమని చెప్పాయి. అవి తేనెటీగల మీద కోపంతో ఎలుగుబంటికి తేనె పట్టు ఎక్కడుందో చెప్పేశాయి. ఎలుగుబంటి మళ్ళీ తేనెను తాగడం మొదలుపెట్టింది. తేనెటీగలు మళ్ళీ ఎలుగుబంటి బాధ భరించలేక కుందేలు, ఏనుగుతో మళ్ళీ మొరపెట్టుకున్నాయి. తను చేసిన పనికి క్షమించమంటూ ప్రాధేయపడ్డాయి. సరే అన్న జంతువులు పథకం ప్రకారం ఒక డ్రమ్ములో తారు పోసి సింహం గుహలో పెట్టాయి. అవి ఎలుగుబంటికి చెప్పాలి. గుహలో తేనె ఉంది అని చెప్పాయి. వెంటనే ఎలుగుబంటి ఆ గుహలోకి వెళ్ళి తేనె అనుకొని త్రాగబోయి ఆ తారులో పడిపోయింది. అది చూసిన జంతువులన్నీ పగలబడి నవ్వాయి. తను చేసిన తప్పు తెలుసుకొని నన్ను కాపాడండి అని ఎలుగుబంటి జంతువులను కోరింది. సరే అని జంతువులన్నీ ఎలుగుబంటిని కాపాడి తీసుకొచ్చాయి. ఆ రోజు నుండి ఎలుగుబంటి, తేనెటీగలు స్నేహితులుగా జీవించసాగాయి.